2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ పుష్పలత గారు. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చాలామంది అడుగుతున్నారు ఈ ప్రాబ్లమ్స్ గురించి. 498A అంటే రాంగ్ ఎలిగేషన్స్ పెడుతున్నారు మా మీద అని చెప్పేసి అంటున్నారు. అలాగే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక చాలామంది సతమత పడుతున్నారు. అసలు 498A అంటే ఏంటి, వస్తే కనుక మీరు ఇచ్చే సొల్యూషన్స్ ఏంటి మ్యామ్ దీని మీద? ఓకే అండి, మంచి టాపిక్ అడిగారు ఈరోజు మీరు. ఏంటంటే 498A అనేది ఒక భార్య భర్త మీద కానీ భర్త తరపు బంధువుల మీద కానీ వాళ్ళ మీద ఎటువంటి హరాస్మెంట్ జరిగి ఉంటే ఆ ఇంట్లో పెళ్ళైన తర్వాత వాళ్ళ అత్తగారింట్లో ఎటువంటి హరాస్మెంట్ జరిగితే కనుక ఆవిడ వెళ్ళి 498A అనేది సెక్షన్ కింద ఇది వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు పోలీస్ అధికారి వీళ్ళని ఫోన్ చేసి పిలుస్తాడనమాట. మీరు రండి పోలీస్ స్టేషన్కి, మీతో మాట్లాడాలి అని చెప్పాను. కానీ అయితే ఇదివరలో చాలా మనం చూసామండి ఈ సెక్షన్లో. ఈ సెక్షన్ ఎందుకు అనేది ప్రవేశపెట్టారంటే ఆడపిల్లల మీద కిరోసిన్ పోసి తగలబెట్టడం, అత్తవారు యాసిడ్ తాగించడం, ఇలాంటివి చాలా విధంగా చాలా మంది చనిపోవడం కూడా జరిగేదండి. ఇవన్నీ వరకట్నం చావుల కింద తీసుకునేవాళ్ళం. అంత సివియారిటీ ఉన్న రోజుల్లో ఇది 1983లో ఈ సెక్షన్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఆడవాళ్ళ మీద అని కాదు, ప్రతి ఆడ మనిషి మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడ మనిషి ఉంటుంది. ప్రతి వారికి న్యాయం జరగడం కోసం, కేవలం ఆడవాళ్ళ కోసం వాళ్ళ అత్తింట్లో జరిగేటువంటి దీనివల్ల వాళ్ళు ఈ సెక్షన్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే అప్పటి కాలంలో ఇవన్నీ జరిగినాయండి. కానీ ఈరోజు నేటి తరం మహిళ కొంచెం ఎదుర్కోవడం జరుగుతుంది. అటువంటి జరిగినప్పుడు అరాచకాలు, అటువంటి హింస జరిగినప్పుడు ఈమె ఎదుర్కోవడం, ఎందుకంటే చదువులో పెరిగిపోయింది, మంచి జాబ్ చేసుకుంటూ ఇలాంటివి జరిగినప్పుడు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి దాని సివియారిటీ కూడా తగ్గుతూ వచ్చిందండి. ఈమె ఈ విధంగా ఎదుర్కొని అంతవరకు ఊరుకుంటే బాగుంటుంది. కానీ ఈ సెక్షన్ని దుర్వినియోగం చేసుకోవడం కూడా జరుగుతుందండి. అంటే నిజంగా ఎటువంటి హరాస్మెంట్ లేకపోయినా కానీ ఏదో కారణం చేత అతన్ని బెదిరించడానికో ఏదో చేయడానికో వచ్చి ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇది మన ఫాల్స్ ఎలిగేషన్ కింద తీసుకోవచ్చు. అవును, మీరు అంటే చాలా మంది కూడా అంటే ఇదివరకు రోజుల్లో అయితే కొంచెం బాధలు నిజంగానే ఉండేవి కాబట్టి ఇలాంటివన్నీ వేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఏమైందంటే చాలా మంది ఇది రాంగ్ గా తీసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళకి అవకాశంగా తీసుకుని ఏం లేకపోయినా సరే భర్త మీద ఈ 498A కేసు కానీ మిగతా ఇంట్లో మెంబర్స్ మీద కానీ వేస్తున్నారు. అలాంటప్పుడు అవతల వాళ్ళు ఎలా ఎదుర్కోవాలంటారు ఈ కేసుని? ఇలా వేసినప్పుడు వీళ్ళు ముందుగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక చిన్న గొడవ అనేది ఉంటుంది, ఏదో ఒక చిన్న లిటిగేషన్ ఉండబట్టే ఆవిడ వెళుతుంది. అంతా సాదాసీదగా ఉంటే అసలు అటువంటి ప్రాబ్లం రాదు. వెళ్ళినప్పుడు ఆవిడ 498 కానీ ఏదైనా ఒక పోలీస్ అధికారి వీళ్ళకి ఫోన్ చేసినప్పుడు వీళ్ళు ఎదుర్కోవాలండి. వీళ్ళు మానసికంగా తయారయ్యి ఉండాలి. ఆ కేసు పెట్టగానే వీళ్ళు నేనేదో తప్పు చేసినట్టుగా, దానివల్ల ఏదో ప్రాబ్లం అయిపోయినట్టుగా వీళ్ళు బాధపడకూడదండి. వీళ్ళు ముందు ఇప్పుడు రోజుల్లో ఏం జరుగుతుందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే వాళ్ళు కౌన్సిలింగ్ మాత్రమే చేస్తున్నారు. పోలీసులు కౌన్సిలింగ్ చేసి అంటే ఇద్దరిని కూర్చోబెడతారు. ఈ కూర్చోబెట్టడం ద్వారా ఏంటి, ఇతనికి ఏమైనా సమస్యలు ఉంటాయి, భర్తకి కూడా అత్తమామలకు కూడా సమస్యలు ఉంటాయి కదా. ఈ సమస్యలు వాళ్ళు చెప్పుకోవచ్చు, ఆవిడ చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే పోయి ఇద్దరు కలిసి ఉండడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఆ విధంగా 4-5 సార్లు కౌన్సిలింగ్ అయిన తర్వాత మాత్రమే ఒక హయ్యర్ అధికారి, కనీసం ఏసీపీ లెవెల్ అధికారి దాకా వెళితేనే ఈ కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుందండి. కాబట్టి మేము ఈ కేసు ఫైల్ అవ్వగానే ఏదో జరిగిపోయింది, కొంతమంది ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, పారిపోవడము, అది దానివల్ల ఒరిగేది ఏమి లేదండి. ఇంకా అనవసరంగా కేసు తీవ్రత పెరుగుతుంది తప్పితే. వీళ్ళు మానసికంగా ప్రిపేర్ అవ్వాలి, ధైర్యంగా ఉండాలి, ఎదుర్కోవాలి. ఆమె ఇప్పుడు వెళ్ళి కేసు పెట్టగానే అది ప్రూవ్ అయిపోదండి. ఆవిడ ఏంటంటే కేసు పెట్టగానే దానికి తగిన సాక్ష్యాధారాలు ఆమె ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. మహా అయితే ఇప్పుడు వీళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు 4-5 సార్లు కౌన్సిలింగ్ జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా ఇద్దరి మధ్యలో సఖ్యత ఏర్పడకపోతేనే అప్పుడు ఆ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. కేసు వీళ్ళ మీద FIR నమోదు చేసేసి అది తర్వాత ఏం జరుగుతుంది, కోర్టుకు పంపిస్తారు. కోర్టుకు పంపించినప్పుడు అప్పుడు వీళ్ళు నిరూపించుకోవచ్చు. ఆవిడ తగిన ఆధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోతే కేసు పోతుంది కదండి. అప్పుడు వీళ్ళు నిజమైన తప్పు చేసినట్టుగా అప్పుడు వీళ్ళు బయటపడతారు తప్పితే చట్టం దృష్టిలో. అప్పటి వరకు వీళ్ళు ఏంటంటే జస్ట్ కేవలం నింద మాత్రమే ఉంటుంది. అది కాకపోతే ఇమ్మీడియట్గా వీళ్ళు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. అది కూడా మనము అంత ప్రాబ్లంగా
ఫీల్ అయ్యి దాని గురించి భయపడకుండా ఇంకోటి ఫాల్స్ అలిగేషన్ చేసినప్పుడు అతను ఇమ్మీడియట్గా హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చండి. హైకోర్టుని అప్రోచ్ అయిపోయి సెక్షన్ 482 ఆఫ్ సిఆర్పిసి కింద క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చండి. ఒక అడ్వకేట్ ద్వారా అప్రోచ్ అయిపోయి క్వాష్ పిటిషన్ ద్వారా ఏం జరుగుతుందంటే కనీసం భర్తని కొంచెం పెండింగ్లో ఉంచి అతనికి క్వాష్ ఇవ్వకపోయినా కానీ మిగతా వాళ్ళని ఆయన తరపు బంధువుల్ని అంటే అతని తల్లి తండ్రి అతని యొక్క అక్క చెల్లెళ్ళ మీద కనీసం వాళ్ళకి అరెస్ట్ చేయొద్దని, లేకపోతే క్వాష్ ఆర్డర్ పూర్తిగా ఇది తప్పుడు కేసు కాబట్టి ఇది కొట్టివేయండి అన్న ఆర్డర్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో మీరు అన్నట్టుగానే అంటే ఒకవేళ కనుక ఈ కేసు వేస్తే 498A అనేది అటువైపు వాళ్ళు తప్పు చేయకపోతే కనుక ఇది పరువు నష్టం కిందకి వస్తుంది కదా. సో మొత్తం అందరూ కూడా అడుగుతూ ఉంటారు ఏంటి కేసు వేసారు, ఏం లేకుండానే కేసు వేసి ఉంటారు అని చెప్పేసి. సో రివర్స్ లో డిఫర్మేషన్ కేసు ఏమైనా వేసుకునే ఛాన్సెస్ ఉంటాయా భర్తకి? కేసు కూడా వేసుకోవచ్చు అండి. నిజంగా ఇతని మీద ఏమైనా ఆమె తప్పుగా ఆరోపణ చేస్తే దేనికైనా కోర్టు ముందు మనం ఫైల్ చేయగానే సరిపోదు. దానికి తగిన సాక్ష్యాధారాలు ఉంటాయి మన దగ్గర. ఆవిడ తప్పుగా మన మీద కేసు ఫైల్ చేశారు అన్న సాక్ష్యాధారాలు ఉంటే ఇతను డెఫమేషన్ కేసు ఫైల్ చేసుకోవచ్చు. దాని ద్వారా కూడా ఫైట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళకే ఉన్న ఈ హక్కులు, వీళ్ళకే ఉన్న ఈ కేసు అనేది అనుకోనవసరం లేదు. తప్పుగా ఆవిడ అలిగేషన్ చేసినప్పుడు మనం దాన్ని ఎదుర్కోవాలి. అండ్ అలా మనం కోర్టు ద్వారా క్వాష్ తెచ్చుకొని హైకోర్టు ద్వారా తర్వాత ఈ 498 ఏ కోర్టులో ఉంది ఆ కోర్టులో హాజరైపోయి అటెండ్ అయిపోయి మనం తగిన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసుకుంటే కోర్టు మొత్తం మనకి డిస్పోజ్ అయిపోతుంది. దానివల్ల వీళ్ళ యొక్క నిరూపించుకోగలిగే శక్తి సామర్థ్యాలు వీళ్ళకు ఉండాలి. అంతేగాని కేసు పెట్టగానే ఇతను తప్పునైపోయినట్టుగా, ఇతను తప్పు చేసినట్టుగా ముందు ఇతనే ఫీల్ అయిపోవడం, ఏదో మొత్తము కోల్పోయాము జీవితంలో అని చెప్పేసి అని ఫీల్ అవ్వకూడదు. ఓకే, అలాగే ఒకవేళ 498A కేసు వేస్తే కనుక భార్య భర్త కలిసి ఉండే ఛాన్సెస్ అనేవి ఎంతవరకు ఉంటాయంటారు? అది ఇంకా వాళ్ళ ఇష్టం అండి. భర్తకి కనుక ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే భర్తని భయపెట్టి తన గ్రిప్లో పెట్టుకునే ఉద్దేశంలో కూడా చేయడం జరుగుతుంది. కానీ ఇలా చేసి నన్ను రోడ్డుకి ఇచ్చి ఈ విధంగా పోలీస్ స్టేషన్కి ఇచ్చినప్పుడు నిన్ను ఇలాంటి భార్య నాకు వద్దు అని కనుక అతను అనుకుంటే అతను డైవర్స్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ 498A సెక్షన్ అనేది ఇది వరకు ఎప్పుడో వచ్చిన సెక్షన్ కదా, ఇప్పుడు ఎంత సివియారిటీ ఉంటుంది అంటారు వేస్తే? ఇప్పుడు అసలు సివియారిటీ లేదండి ఈ కేసులో. ఎందుకంటే ముందు వీళ్ళు ఎవరైతే వైఫ్ వచ్చి కేసు గురించి కంప్లైంట్ ఇవ్వంగానే కేసు కూడా కనీసం రిజిస్టర్ కూడా అవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ కూడా చెయ్యట్లేదు. వెమ్మటే భర్త తరపు బంధువుని పిలిపిస్తున్నారు పోలీస్ వారు. పిలిపించిన తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి అక్కడ కౌన్సిలింగ్ చేయడానికి కూడా కొంచెం ప్రవీణులైనటువంటి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరూ కూర్చొని వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా కొంచెం టైం ఇస్తున్నారు, గడువు ఇస్తున్నారు, మీరు ఆలోచించుకోండి అని చెప్పి. అంతేకాకుండా ఈ భర్త తరపు బంధువులు కూడా కలిసి జాయింట్ ఫ్యామిలీగా అంటే అందరూ కలిసి ఒక రూఫ్లో ఒకే ఇంట్లో ఉంటేనే వాళ్ళ మీద ఈ కేసు బుక్ అవుతుంది. అంటే భర్త కాకుండా మిగతా బంధువులకి, తల్లికి, తండ్రి, ఆడపడుచులు వీళ్ళందరికీ కూడా అలాంటప్పుడే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది. లేకపోతే వాళ్ళ పేర్లు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో అవి కూడా ఫైల్ అవ్వట్లేదు. కేవలం భర్తని మాత్రమే వీళ్ళు తప్పదు కాబట్టి వాళ్ళ మీద మాత్రం నమోదు చేస్తున్నారు. అక్కడ నమోదు చేయగానే కూడా ఇతను ఏదో కోల్పోయామని బాధపడిన అవసరం లేదు. తర్వాత ఇతను కోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఈ కోర్టులో తను నిరూపించుకోవాలి అది అబద్ధము, తను చెప్పింది అంతా ఉట్టి మాటలు, ఇలా కాదు అని చెప్పి నిరూపించుకోవచ్చు. చిన్న సమస్యలు ఉంటే ఎలాగూ వీళ్ళు కౌన్సిలింగ్ పెడతారు కాబట్టి ఆ కౌన్సిలింగ్లోనే వీళ్ళు సాల్వ్ చేసుకోవడానికి తనకి కూడా మంచి అవకాశం వచ్చినట్టుగానే వీళ్ళు భావించుకోవాలి. ఓకే, సో అంటే 498 అనగానే తనతో పాటు ఎవరుంటారు ఇంట్లో వాళ్ళందరి మీద కేసు ఆటోమేటిక్గా పడుతుందా, లేకపోతే వైఫ్ వెళ్ళేసి వాళ్ళ నేమ్స్ ఇస్తేనే ఆ కేసు అనేది ఉంటుందా వాళ్ళపైన, మిగతా వాళ్ళపైన? వైఫ్ వెళ్ళి ఎవరెవరు తనని టార్చర్ చేస్తున్నారు, ఇది అసలు ముందు అదనపు కట్నం కోసం అని చెప్పి ముఖ్యంగా ప్రవేశపెట్టిందండి. ఈ అదనపు కట్నం అడిగారా లేదా అని చెప్పి ప్రూఫ్స్ కూడా కావాలి. అది ఆ విధంగా ఆవిడ వెళ్ళి ఎవరెవరు ఆమెను ఈ విధంగా బాధ పెట్టారు, ఎవరెవరు టార్చర్ చేశారు అనేది ఆవిడ ఏ పేర్లు ఇస్తే ఆ పేర్లను కూడా వీళ్ళు ఇప్పటి రోజుల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని నిజమో అబద్ధమో తేల్చిన తర్వాత ఒక ఏసీబీ లెవెల్లో ఇది ఎంక్వైరీ జరిగిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇప్పుడు ఇది అక్రమంగా బనాయిస్తారని చెప్పి ప్రతి కేసు నిర్లక్ష్యం చేయడానికి కూడా లేదు. ఎందుకంటే నిజంగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇంకొక విషయానికి వస్తే కొంతమంది ఏంటంటే నిజంగా బాధపడే వాళ్ళు కూడా ఒక ఇంట్లోనే ఉండి ఈ చట్టం ఈ సెక్షన్ గురించి తెలియక
ఇటువంటి రిలీఫ్ ఉంటుందని తెలియక వాళ్ళ ఇంట్లో కూడా బాధపడే స్త్రీలు ఇప్పటికీ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు, దాన్ని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏదైనా మన ఏం జరిగినా భర్త అనే వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే కేసు ఫైల్ అవ్వంగానే ఎఫ్ఐఆర్ నమోదు అవ్వంగానే ఏదో జరిగిపోయింది, వీళ్ళు నా మీద ఏదో కక్ష సాధిస్తున్నారు, నన్ను ఇది చేశారు అని ఫీలింగ్ ముందు వదిలేసి ధైర్యంగా వెళ్ళాలి. తను ఏమీ తప్పు చేయనప్పుడు ఆయనకి భయం ఎందుకండి? నిజంగా తప్పు చేసిన పర్సన్ భయపడతారు. భయం ఎందుకు? వెళ్ళండి, పిఎస్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మీరు కౌన్సిలింగ్లో మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి వాళ్ళకి. ఎందుకంటే వీళ్ళ ద్వారా పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు విడిపోవడము, వీళ్ళు కేసుల్లో కొట్లాడుకున్నంత మాత్రం చేత ఏం జరుగుతుందో పిల్లలు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అయితే మీరు ఇందాక అడిగినట్టుగా ఇది ఎంతవరకు కలిసి ఉండడానికి అవకాశం ఉందంటే కలిసి ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. ఎందుకంటే 498 కేసు పెట్టినంత మాత్రం చేత వాళ్ళు విడిపోవాలని కూడా లేదు. ఆవిడ ఎందుకు పెట్టింది? నిజంగా ఇతనితో బాధపడుతూ పెట్టిందా, మిస్అండర్స్టాండింగా, లేకపోతే ఇతనికి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు. ఇద్దరు కూర్చొని కాంప్రమైజ్ అయిపోయి మాట్లాడుకొని వాళ్ళకున్న మిస్అండర్స్టాండింగ్స్ అన్ని అర్థం చేసుకొని ఒకరికొకరు కలిసి ఉండడానికి 100% అవకాశం ఉంది. సో అలాగే ఒకవేళ భార్య ఈ కేసు వేసినట్టయితే కనుక 498A తను కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ ఈ కేసుని ఎలా క్లోజ్ చేసుకోవాలంటే భార్య ఎలా క్లోజ్ చేసుకోవాలంటారు? ఏ విధంగా? ఇద్దరు కలిసి కౌన్సిలింగ్ అయిపోతుందండి. 2-3 సార్లు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉందాము, ఏం పర్వాలేదు, నా భర్త మారాడు, లేకపోతే నేనే నా భర్తని అపార్థం చేసుకున్నాను అని భావించినట్టయితే ఇద్దరు కలిసి కోర్టుకు అప్రోచ్ అయిపోయి పోలీస్ ద్వారా కానీ భర్త తరపు అడ్వకేట్ ద్వారా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోయి కేసు వెనక్కి తీసుకొని మళ్ళీ ఇద్దరు హ్యాపీగా కాపురం చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్, మరి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.